ప్రేక్షకులకు నమస్కారం. ఆదివారం నాటి వారఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వారఫలాల కార్యక్రమాన్ని కూడా యథావిధిగా మనం ఈనాటి పంచాంగంతో ప్రారంభించిద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విష్టి గురించి మాట్లాడుకుంటూ, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి ప్రధానంగా మనం పరిశీలన చేసి, ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారికి ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎటువంటి విషయాల్లో గ్రస్త అనుకూలంగా ఉంది అన్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ, ఆ తర్వాత వారు పాటించాల్సిన పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభించేద్దాం. పంచాంగం ఆదివారం 22వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ ద్వాదశి, రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం భరణి, పగలు 3 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి కృత్తిక. వర్జం రాత్రి 3 గంటల 9 నిమిషాల నుంచి 4 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 46 నిమిషాల నుంచి 5 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి కూడా లేవని చెప్పవచ్చు. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు వైష్ణవ మాధ్వ ఏకాదశి. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు పరిశీలన చేద్దాం. ఆదివారం ముఖ్యంగా జాతకంలో సూర్యగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు సూర్యగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా జపం కానీ, పూజ లాంటి కార్యక్రమాలు కానీ చేయించుకోవడం మంచిది. జాతకంలో సూర్యగ్రహం అనుకూలంగా లేకపోతే ఉద్యోగస్తులకు పై అధికారులతో ఎప్పుడూ కూడా గొడవలు, సమస్యలు ఏర్పడుతుంటాయి. వీరు ఎంత కష్టపడి పనిచేసినా పై అధికారులు గుర్తించరు. అదేవిధంగా తండ్రితో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం కూడా సూర్యగ్రహం అనుకూలంగా లేకపోతే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతకంలో సూర్యుడు ఎవరికైతే బాగుంటే ఇటువంటి సమస్యలు వచ్చినా వారు అధిగమిస్తారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా సూర్యగ్రహ దోష నివారణ కోసం పూజాది కార్యక్రమాలు చేయించుకుంటే ఇటువంటి సమస్యలన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ఏదైనా కూడా ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ప్రత్యేకంగా వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే ఆలోచనలు చేయడానికి కానీ, లేక నిర్ణయాలు తీసుకోవడం కానీ చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా అధికార సంబంధమైన ప్రణాళికలు ఏదన్నా కూడా రూపొందించాలి అని చెప్పి అనుకుంటే, అంటే ఐడియాస్, స్టేటస్ అంటాం కదా, అటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది. చుట్టుపక్కల చూస్తే డబ్బు పరంగా ఎవరికైనా సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటే అటువంటి వాటికి అనుకూలం. కానీ అప్పుగా ఇస్తే మాత్రం తిరిగి రాదు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎదుటి వ్యక్తులకు ఏదైనా హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా అనుకుంటే చేయవచ్చు, కానీ అప్పుగా ఇస్తే మాత్రం తిరిగి రాదు. మనం ఎప్పుడైనా గతంలో కొంతమంది వ్యక్తులకు ఏదన్నా కూడా నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఆ సహాయం చేస్తాను అని చెప్పి ఉంటే, ఆ విధంగా ఏదైనా ఎదుటి వ్యక్తులకు మాట ఇచ్చి ఉంటే, అంటే వాగ్దానం అంటమే, దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. నక్షత్ర ప్రకారం వస్తే ముఖ్యమైన పనులను ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని సందర్భాల్లో మనం కాస్త కఠినంగా కూడా వ్యవహరించాల్సి వస్తుంది. లేకపోతే ఆ పనులు ముందుకు సాగవండి. అటువంటి కఠిన నిర్ణయాలకు ఈరోజు చాలా మంచిది. ఈ విధంగా తీసుకుంటే ఆ ముఖ్యమైన పనుల్లో ఏదైనా ఆటంకాలుండి కొంతమంది వ్యక్తులు సహకరించకపోవడం వల్ల మనం వారితో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని వారు ఏమైనా అడ్వాంటేజ్గా తీసుకుంటే అటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి మన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలని చెప్పి వారికి గట్టిగా చెప్పడానికి కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం విష్ణు రోజు గురించి మనం మాట్లాడుకుందాం. 22వ తారీఖు ఆదివారం వైష్ణవ మాధ్వ ఏకాదశి. ఈరోజు ప్రత్యేకంగా కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చాలామంది చేస్తారు అని చెప్పొచ్చు. 23వ తారీఖు సోమవారం మాస శివరాత్రి. ఆ రోజు ప్రత్యేకంగా శివారాధన చేయడం అందరికీ చాలా మంచిది. 24వ తారీఖు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి. 25వ తారీఖు బుధవారం అమావాస్య. ఆ రోజు వటసావిత్రి వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తారు. చాలామంది జ్యేష్ఠ పౌర్ణమి రోజు పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. కొంతమంది అమావాస్య రోజు ఆచరిస్తారు జ్యేష్ఠ మాసంలో. కాబట్టి 25వ తారీఖు బుధవారము కొంతమంది ఆ రోజు స్త్రీలు ముఖ్యంగా వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా పితృదేవతల ఆరాధన కూడా ఆ రోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీల జాతకంలో మాంగళ్య దోషం లాంటిది ఏమన్నా ఉంటే భర్త శ్రేయస్సు కోసం వటసావిత్రి వ్రతాన్ని, అంటే మర్రి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది కాబట్టి పూజించడం మంచిది. ఈ వట పౌర్ణమి రోజు ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా ఈ అమావాస్య రోజు కూడా అదే పూజ చేస్తారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇక్కడ దాని గురించి వివరించడం లేదు. ఎందుకంటే పౌర్ణమి రోజు అంటే 10వ తారీఖున నేను దాని గురించి పూర్తిగా వివరించాను కాబట్టి అదే విధంగా ఆచరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక 26వ తారీఖు గురువారం నుంచి మనకు ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. 27వ తారీఖు శుక్రవారం
పూరి జగన్నాథ రథయాత్ర. ఇది ప్రధానంగా ఈ వారం యొక్క విశిష్టతలు. ఎలాగో ఈ మధ్య ప్రతిరోజు దినఫలాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి విశిష్టత గురించి ప్రతిరోజు వివరిస్తాను కాబట్టి నేను ఇక్కడ రాశిఫలాల్లో ఎక్కువగా వివరించే ప్రయత్నం చేయడం లేదు. ఇక నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా ఈ వారం గ్రహ సంచారాన్ని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రాల యొక్క సంచారం కొనసాగుతుంది. ముఖ్యంగా 22వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం ప్రారంభం. అంటే ఈ రోజు నుంచి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అని చెప్పవచ్చు. అదేవిధంగా సింహరాశిలో కుజుడు, కేతువులు సంచారం కొనసాగుతుంది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం ఉంటుంది. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. మనం గత వారపల్లో కూడా ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం కదా. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారము ఎవరికీ కూడా అంత మంచిది కాదు కాబట్టి అందరూ కూడా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటూ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ కోపం ఆవేశానికి దూరంగా ఉంటూ మనల్ని మనం నిగ్రహించుకుంటూ ముందుకు సాగడం ఈ సమయం అంతా కూడా అందరికీ మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాలు ఏదైనా కూడా ఆటంకాలు ఎదురయ్యేతుందా అన్న విషయం తెలుసుకుంటూ దాంతోపాటుగా ఒక్కొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈ వారం నేను కొన్ని ముఖ్యమైన సూచనలు తెలియజేస్తాను. దాన్ని అందరూ కూడా గుర్తించుకొని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ వారం గ్రస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. గోచార గ్రహ సంచారరీత్యా మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాల్లో ఈ వారం మేషరాశి వారికి కాస్త పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల ఆలోచనలో కొంతవరకు మార్పు రావడం కూడా వీరు గమనిస్తారు. ఎంతటి వారినైనా సరే తమ మంచితనంతో మేషరాశి వారు ఆకట్టుకుంటారు. స్థిరమైన ఆలోచనలు కలిగి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనకు ఆలోచన బాగుండాలి. అలా చూస్తే మేషరాశి వారికి ఈ వారం స్థిరమైన ఆలోచనలు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఇక ఆలయాలు సందర్శించడం వల్ల కాస్త మనశ్శాంతి కూడా వీరికి ప్రాప్తిస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే మేషరాశి వారు ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణదాతల ఒత్తిడి సైతం కాస్త తగ్గుముఖం పడుతుంది. పొదుపు చర్యలు ఎలా ప్రారంభం చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు భవిష్యత్తుకు బాగుంటుంది అన్న వైపుగా ఎక్కువగా ఈ రాశి వారు ఈ వారం ఆలోచన చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువులు కూడా వీరికి సహకరిస్తారని చెప్పవచ్చు. ఎవరిని నొప్పించిన రీతిలో మసులుకుంటూ ఈ వారం వీరు ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులు కానీ సమస్యలు లాంటివి కానీ ఏదైనా కూడా ఈ రాశి వరకు ఉంటే కొద్దిగా ఈ వారం ప్రయత్నం చేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఇల్లు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం అంతగా ఈ వారం మేషరాశి వారికి సహకరించకపోయినా ఏమాత్రం కూడా లెక్క చేసే ప్రయత్నం చేయరు. నిత్య కార్యక్రమాలను యథావిధిగా వీరు పూర్తి చేస్తారు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అవసరం అని చెప్పి అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అనుకున్న మేర ఈ వారం వీరు లాభాలు సంపాదిస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. భాగస్వాముల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే తొలగించుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ముఖ్యంగా మేషరాశి ఉద్యోగస్తులందరికీ కూడా పై స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కానీ క్రింది స్థాయి ఉద్యోగులు సరిగ్గా వీరికి కోఆపరేట్ చేయకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడతారు అని చెప్పక తప్పదు. వైద్య కళారంగం వారు కూడా నూతనోత్సాహంతో ఈ వారం అంతా కూడా ముందుకు సాగుతారు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారు ఉద్యోగ ప్రయత్నాలను, ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు అని చెప్పవచ్చు. మేషరాశి మహిళలకు ఈ వారం మానసిక ప్రశాంత చేకూరుతుంది. ఇక చివరిగా ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన ఏమిటంటే వ్యాపారస్తులు నూతన పెట్టుబడుల విషయంలో కాస్త నిదానం పాటించాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా విధి నిర్వహణ పట్ల మరింత శ్రద్ధ చూపడం చాలా మంచిది. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఏమైనా వస్తే మరీ ఎక్కువగా నేను ఇంతే ఇలాగే ఉంటాను అని చెప్పి కాకుండా కాస్త సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు ఈ వారం అంతా కూడా ఏ భగవంతుడి యొక్క ఆరాధన చేయాలనే విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన, స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే మరిన్ని విజయాలు వీళ్ళని వరిస్తాయి అని చెప్పవచ్చు. ఈ వారం ఒకవేళ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా కూడా స్వామివారి ముందు అంటే మహావిష్ణువు వారి ముందు ఆవు నేతితో దీపాలు వెలిగించి మనసులో ఉన్న సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా స్వామివారికి నివేదించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి.
వారం మొదట్లో కొంత నిరాశజనకంగా గడిచినప్పటికీ క్రమేపీ కూడా వీరికి గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తుంది. స్నేహితులతో ఈ వారం మీరు కాస్త ఆనందంగా గడుపుతారు. వినోదాల్లో కూడా పాల్గొంటారు. అనుకున్నది ఎలాగైనా సరే సాధించాలి అన్న పట్టుదల కూడా వీరికి కాస్త అధికమవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం మారుదాం అని చెప్పనుకున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం గత వారం కంటే కూడా ఆర్థికంగా బాగా అనుకూలిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇష్టమైన వ్యక్తులు వీరికి ఆర్థిక పరంగా కూడా సహాయం కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అటువైపుగా అంటే ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కానీ చేస్తారు అని చెప్పవచ్చు. తప్పకుండా కూడా భవిష్యత్తుకి చక్కగా వీరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్ స్టార్ట్ చేయడం ఈ వారం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ముఖ్యంగా బంధువులు కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య సమన్వయం కూడా ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు ఇద్దరూ కలిసి తీసుకుంటారు. ఒక మాట మీదే నిలబడతారు అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో నిర్మోహమాటంగా వీరి మనస్సులో ఉన్న అభిప్రాయాలను ఆలోచనలను కూడా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనాలి, బంగారు ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి నూతన ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తిన ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. వీరి దైనందిక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం గడుస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు ఈ వారం చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలపై కాస్త తర్జన పడతారు. అంటే వ్యాపార విస్తరణ చేద్దామా ఉన్నదాంతోనే గడుపుతామని చెప్పేసి కాస్త తర్జన పడతారు అని చెప్పవచ్చు. ఇక ఏదైనప్పటికీ వారం చివరికి వచ్చరికి ఒక అభిప్రాయానికి కూడా వస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఈ వారం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పై అధికారుల యొక్క గుర్తింపును పొందుతారు. కానీ పై అధికారులు వీరి మీద మరిన్ని నూతన బాధ్యతలు మోపే ప్రయత్నం చేస్తారు. వాటిని వీరు స్వీకరించక తప్పదు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. మరింత పని భారం ఎక్కువడం వల్ల కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ వారం వృషభ రాశి వారికి నేను అందించబోయే ముఖ్యమైన సూచనలు ఏంటి? ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించండి. ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని చెప్పనుకుంటే వైద్యుని కలవడం చాలా మంచిది. అదేవిధంగా స్థిరాస్తి క్రయ విక్రయాలు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ మీద సిగ్నేచర్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆ ఒప్పందాలు పరిశీలన చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా మంచిది. దుబారా ఖర్చును కూడా నియంత్రించుకోవడం మంచిది. పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పారాయణం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, వీరి మనసులో ఉన్న మంచి కోరికలు నెరవేరాలని చెప్పనుకుంటే తప్పకుండా పరమాన్నాన్ని వంటి నైవేద్యంగా సమర్పించడం వీరికి చాలా అద్భుతమైన పరిహారంగా ఈ వారం చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచారరీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం వల్ల ఈ వారం చాలా వరకు కూడా హుషారుగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు కూడా గట్టెక్కుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి బాగా కూడా అనుకూలిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే మొండి బకాయిలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి రావాల్సిన సొమ్ము చేతికి అందడం వల్ల కాస్త సంతోషంగా గడుపుతారు. ఇతర వ్యక్తులకి ఏదైనా కూడా రుణం ఉంటే దాన్ని తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే వీరు చేసే ప్రతిపాదనలు చూసి కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా సోదరీమణులతోటి ఈ రాశి వారికి ఏదైనా కూడా గొడవలు మనస్పర్ధలుంటే అవన్నీ కూడా తీరుతాయి అని చెప్పవచ్చు. అందరి యొక్క ప్రేమాభిమానాలను కూడా ఈ వారం వీరు చూరగొంటారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే పరిష్కార దశకు చేరుకుంటాయి. కాకపోతే ఇందులో వీరు బాగా కూడా
చొరవ చూపే ప్రయత్నం చేయాలి. అంటే ఒక సమస్య ఉన్నప్పుడు ఏదో తీరిపోతుందిలే అని చెప్పి అనుకుంటాం కదా, అలా కాకుండా కాస్త ప్రయత్నం ఎక్కువగా చేయాలి. వాహనం, గృహం కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమేపీ ఉపశమనం కూడా చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించాలి, వ్యాపార విస్తరణ చేయాలి, టర్నోవర్ బాగా పెంచుకోవాలని వైపుగా ఆలోచనలు చేసి అడుగు ముందుకు వేస్తారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నూతన భాగస్వాములు చేరడం కానీ, లేకపోతే బ్యాంక్ లోన్స్ లాంటివి మంజూరు కావడం కానీ ఈ వారం ఈ వ్యాపారస్తులు జరిగే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ప్రయత్నాలు ముమ్మరం చేయడం కూడా వీరికి జ్యోతిష్ శాస్త్రరీత్యా మంచిదనే చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఆటంకాలు, అవాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. అయితే ఏ బాధ్యతను పై అధికారులు అప్పచెప్పినా దాన్ని అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ రంగం వారు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ టెక్నికల్ రంగంలో ఉన్న వారి యొక్క పనితీరును చూసి వీరి యొక్క పై అధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. కొన్ని కష్టసాధ్యమైన, క్లిష్టసాధ్యమైనటువంటి సమస్యలను కూడా ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు అతి తేలిగ్గా పరిష్కరిస్తారు అని చెప్పవచ్చు. మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఇక ముఖ్య సూచనలు ఈ రాశి వారికి ఏంటంటే స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో పట్టుదలకు వెళ్లకుండా కాస్త సర్దుబాటు వైఖరిని అనుసరించడం మంచిది. అమ్మాలన్నా కొనాలన్నా కాస్త సర్దుబాటు ధోరణి అవలంబించడం మంచిదని చెప్పవచ్చు. వైద్య, రాజకీయ రంగం వారు గుర్తింపు కోసం ఆరాటపడుతూ కొన్ని పొరపాట్లు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు వారం మొదట్లో కాస్త కష్టసాధ్యంగా ఉన్న ఏమాత్రం కూడా భయపడే అవసరం లేదు. పరిస్థితుల క్రమేపీ కూడా వీరికి అనుకూలంగా మారుతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా మిథున రాశి వారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, పనులు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పనుకుంటే తప్పకుండా కూడా వీరు ఎవరికైనా పేదవారికి ఒకరికో ఇద్దరికో శక్త్యానుసారం అన్నదానం చేసి ఆ తర్వాత ముందుకు సాగడం మరింత మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారంలో ఈ వారం కర్కాటక రాశి వారు విజయాలు సాధిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈ వారం తెలుసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. నిరుద్యోగుల యొక్క జీవితాశయం కూడా నెరవేరే అవకాశం ఈ వారం కాస్త అధికంగా ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో ఎవరి మీద ఆధారపడకుండా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పి ఎదురు చూడకుండా సొంతంగానే తమ పనులు పూర్తి చేసుకునే ప్రయత్నాలు కూడా వీరు చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు మేము మీకు ఈ విధంగా సహాయం చేస్తాం అని చెప్పంటే కూడా సున్నితంగా తిరస్కరిస్తారు అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు క్రమేపీ కూడా తగ్గుముఖం పడుతుంది. రుణదాతల ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. అదేవిధంగా నూతన పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ వారం వీరు ఆలోచనలు చేస్తారు. బ్యాంకు లోన్స్ కోసం ఏవైతే అప్లై చేస్తారో అటువంటి వారికి బ్యాంకు రుణాలు కూడా మంజూరవుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు గత కొద్ది కాలంగా ఏదైతే వీరిని బాగా పట్టి పీడిస్తున్నాయో అటువంటి సమస్యల నుంచి ఈ వారం బయటపడతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా సోదర వర్గం వారితో మనస్పర్ధలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయి ఊరట చెందుతారు. ఈ రాశి వారు ఎవరైతే అవివాహితుల వివాహ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు వారి ప్రయత్నాలను ముమ్మరం చేసే పనిలో కూడా నిమగ్నం అవుతారు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవి ఎవరికైతే నత్తనగలు సాగుతున్నాయో అటువంటి వారు వేగం పెంచే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ భూమి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం గతం కంటే కూడా ఈ వారం కాస్త మెరుగుపడుతుంది. కాకపోతే ఆహార పానీయాలు తీసుకునే విషయంలో వీరు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ముఖ్యంగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలన్న ఆలోచన కూడా వీరికి ఈ వారం కలుగుతుంది. దాన్ని ఆచరించడం కూడా మంచిదని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు చేతికంతాయి. పెట్టుబడుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. కాకపోతే వ్యాపారస్తులు తమ వినియోగదారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయడం మంచిది. అనవసరపు వాగ్దానాలు ఏవి కూడా వారికి చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా కస్టమర్తో మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి
పై అధికారుల యొక్క మెప్పును చూరగొంటారు. సహచరులు కూడా వీరికి యథాశక్తిగా సాయం చేస్తారు. టెక్నికల్ రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంక్రిమెంట్లు కూడా వీరికి దక్కే అవకాశం ఉంది. ఇక ఈ రాశి మహిళలు శుభవార్తలు ఈ వారం ఏదో ఒకటి రోజు అందుకుంటూనే ఉంటారని కూడా చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యమైన సూచనలు ఏంటంటే, ఆర్థిక పరంగా ఎంత బలంగా ఉన్నా ఖర్చులు చేసేటప్పుడు నిదానం అవసరం అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యులు సరదాగా నవ్వుతూ ఏదైనా ఒక మాట అంటే కూడా వీరికి చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. వారు సరదాగా అన్న మాటలను మనం కూడా సరదాగా తీసుకోవడమే మంచిది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం పట్ల ప్రధానంగా శ్రద్ధ వహించడం, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అన్న విషయానికి వస్తే, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభం చేయాలి, కీలక నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే గోమాతను పూజించడం కానీ, లేక గోశాల ఎక్కడన్నా ఉంటే అక్కడ కాస్త గోశాలలో గ్రాసం అందించమని డబ్బును కాస్త విరాళంగా ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఎవరు ఉత్సాహంగా ఉల్లాసంగా అడుగులు ముందుకు వేసి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చక్కదిద్దారు. అదేవిధంగా వీరు తలపెట్టే కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. విద్యార్థులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు దగ్గర రావడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా శత్రువులను కూడా ఈ వారం మీరు స్నేహితులుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు అని చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో వీరి యొక్క సహనము, వీరి యొక్క మాట తీరే వీరి సమస్యల పరిష్కారానికి ఆయుధాలుగా మారుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని గుర్తించుకోవడం చాలా మంచిది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వీరి అవసరాలకు తగినంతగా డబ్బు ఏదో ఒక విధంగా సమకూరుతుంది. మొండి బాకీలు ఏమన్నా ఉంటే కూడా కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే వసూలవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా నూతనంగా పొదుపు చర్యలు పాటించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సంతోషంగా ఈ వారం గడుపుతారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో చాలా కాలం తర్వాత వీరు సంతోషంగా గడుపుతారు. వీరిల్లంతా కూడా కుటుంబ సభ్యులు బంధువుల రాకతో సందడిగా మారే అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన వస్తువులు, భూములు వంటివి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం గతం కంటే కూడా ఈ వారం కుదుట పడుతుంది. దీనివల్ల హుషారుగా చలాకీగా కార్యక్రమాలను ఈ వారం అంతా కూడా నిర్వహిస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు వ్యాపారంలో మరింత ఎక్కువ లాభాలు సంపాదించేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా పెట్టుబడులు సైతం ఈ వారం వీరికి చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి వ్యాపారస్తులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏదైనా కూడా స్కీమ్స్ లాంచ్ చేయడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాధ్యతలు బాగా కూడా పెరుగుతాయి, పని ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. అయినా సరే సమర్థవంతంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు తమ సత్తాను చాటుకునేందుకు వీరికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. భయపడకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. మహిళలు ఇంటా బయట తమ ప్రతిభా పాఠవాలు నిరూపించుకుంటారని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి నేను ముఖ్యంగా చెప్పే ఒక చక్కటి సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే, కుటుంబంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. దీనివల్ల వీరి మనస్సు నొచ్చుకునే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో మాట్లాడేటప్పుడు కానీ కాస్త పట్టు విడుపు ధోరణిని కూడా వీరు ఆచరించడం చాలా మంచిది. నేను ఇంతే ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను కాకుండా కుటుంబ సభ్యులు ఏదైనా చెప్తే విని ఆచరించడం కూడా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక సాయం కోసం కొంతమంది వ్యక్తులు వీరిని ఆశ్రయిస్తారు. అయితే తొందరపడి ఆర్థిక సాయం మాత్రం చేయకండి. 1-2 సార్లు ఆలోచించుకోండి. నిజంగా ఎదుటి వ్యక్తికి డబ్బు అవసరం ఉందా, ఇస్తే తిరిగి వస్తుందా లేదా అని చెప్పి ఆలోచించి ఆ తర్వాత వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి అనుకుంటే చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా, బంధువుల రాక ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన సమయానికి కాస్త ఆహారాన్ని తీసుకోవడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం కూడా ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అనునిత్యం వీరు హయగ్రీవ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభం చేసేటప్పుడు కానీ, ఈ వారం కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ తప్పకుండా కూడా సింహరాశి వారు దగ్గరలో ఉన్న గురువుల యొక్క ఆలయానికి వెళ్ళి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించి ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఎంతటి
కార్యాన్నైనా సరే ఈ వారం వీరు ఓర్పుతో నేర్పుతో చేస్తారు. అదేవిధంగా వీరి తెలివితేటలు వీరి సహనాన్ని చూసి అందరూ కూడా గుర్తిస్తారని చెప్పొచ్చు. అత్యంత ఆప్తులైన వ్యక్తులను ఈ వారం కలుసుకుని వారితో కాస్త సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థికంగా చూస్తే గతంలో రావాల్సిన బాకీలు ఇక వసూలు కావు అని చెప్పి వదిలేసిన వారు కొద్దిగా ఈ వారం ప్రయత్నం చేసుకుంటే ఇక వసూలు కాదు అనుకున్న బాకీలు కూడా కొంతవరకు వసూలు అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కుతారు. నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు. అదేవిధంగా వివాహం కాని ఈ రాశివారు వివాహ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పెద్దలకు వీరు నచ్చజెప్పి ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకోవాలి అని అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు ఈ వారం అంతా కూడా ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోవడం వైద్యులను కలవడం మంచిది. ఏది ఏమైనట్టు కూడా దైనందిన కార్యక్రమాలు మాత్రం యథావిధిగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు నూతన భాగస్వాముల యొక్క సహకారంతో ముందడుగు వేస్తారు. నూతన సంస్థలను ప్రారంభించేంతగా కూడా ఈ వ్యాపారస్తులు ఈ వారం ఎక్కువగా ఆలోచనలు చేస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరి యొక్క శ్రమ బాగా కూడా ఫలిస్తుంది. వీరి సేవలకు కష్టానికి తగిన గుర్తింపు కూడా వీరి సంస్థ నుంచి ఈ వారం వీరికి అందుతుంది అని చెప్పవచ్చు. కాబట్టి పడ్డ కష్టాన్నంతటినీ కూడా మరిచిపోతారు. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా అవి కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు ఏదైతే ఉద్యోగం మారదామా వద్దా, ఈ ప్రాజెక్ట్ తీసుకుందామా వద్దా, ప్రాజెక్ట్ మారుదామా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తారో అటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. కాబట్టి వారి మనసులో ఏవైతే వారికి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండదు అనిపిస్తే దాన్నే వారు ఆచరించే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. మహిళలకేమో ఈ వారం మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఈ కన్యరాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచనలు ఏమిటి అన్న విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కానీ ఇరుకు పొరుగు వారితో కానీ ఏదైనా కూడా సమస్య తలెత్తే వారు ఏదైనా కూడా వాదించడానికి కానీ గొడవ పడడానికి కానీ వారు సిద్ధపడితే వారు చెప్పిందంతా కూడా పూర్తిగా విని ఆలోచించి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో సమాధానం చెప్పే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు చేయకూడదు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి బాగుంది ఆదాయం బాగా పెరిగింది కదా అని చెప్పి అనవసరపు ఖర్చులను కూడా పెంచుకునే ప్రయత్నం చేయకండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఏదైనా కూడా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. కుటుంబంలో కొన్ని సందర్భాల్లో రాజీ పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా అంగీకరించడం మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే కాల భైరవుడి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చేయడం, కాల భైరవాష్టక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభం చేసేటప్పుడు ముఖ్యంగా మూగ జీవాలకు ఆహారాన్ని అందించడం, అంటే గోవుకు కానీ లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా మూగ జీవాలు ఉంటాయి కదా అటువంటి వాటికి కానీ పక్షులకు కానీ కాస్త ఆహారాన్ని అందించి ముందుకు సాగడం వీరికి అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచారీత్యా తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి మనం ఆలోచన చేస్తే ఎవరైతే తులారాశి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేసి ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారో, అంటే ఏంటంటే ఇంటర్వ్యూ అంతా పూర్తయింది మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి సంస్థ వారు చెప్పారు కానీ వారి నుంచి వారికి ఏమాత్రం కూడా ఆఫర్ లెటర్ చేతికి అందుకు ఇబ్బంది, ఆఫర్ లెటర్ రాక ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక ఈ వారం నెరవేరుతుంది అని చెప్పొచ్చు. దీనివల్ల ఈ రాశి నిరుద్యోగులు ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా ఈ రాశి నిరుద్యోగులు ఈ వారం ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు కూడా ఈ వారం వీరికి లభిస్తాయి. అదేవిధంగా సేవాభావం కూడా ఈ వారం ఈ రాశి వారికి కాస్త అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి గత కొంతకాలంగా పడ్డ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతుంది. దీనివల్ల ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ వారం ఏదో విధంగా ధనలాభం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా పొదుపు పథకాల్లో పెట్టుబడి ఎలా పెట్టాలి, ఎందులో మనం పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు మనకు చక్కటి భరోసా ఏర్పడుతున్న వైపుగా అనుభవజ్ఞులతో ఈ వారం కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో గత కొంతకాలంగా ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వీరు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు, పెద్దన్న పాత్ర పోషిస్తారు అని చెప్పవచ్చు. ఎట్టకేలకు కుటుంబ సమస్యలను వీరు
కొలిక్కి తేయగలుగుతారు. బంధువర్గం వారితో కూడా ఈ వారం కాస్త ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసేందుకు వీరు ప్రయత్నిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త తీరుతాయి అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ గురించి తీవ్రంగా ఆలోచనలు చేస్తారు. భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. బ్యాంక్ లోన్స్ లాంటి వాటి కోసం కూడా వ్యాపారస్తులు అప్లై చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో గత కొంతకాలంగా ఏ వరకైతే ఈ రాశి వారికి పని ఒత్తిడి బాగా అధికంగా ఉందో అటువంటి వారికి పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. దాంతోపాటుగా నూతన బాధ్యతలు కూడా స్వీకరించాల్సి వస్తుందని చెప్పవచ్చు. రాజకీయ, పారిశ్రామిక రంగం వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారికి ఈ వారం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. మహిళలకు సంఘంలో విశేషమైన గౌరవము, కీర్తి దక్కుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటి అనే విషయానికి వస్తే ఉద్యోగస్తులకు అనుకోకుండా కొన్ని మార్పులు వీరి ఉద్యోగ జీవితంలో జరిగే పరిస్థితి అధికంగా ఉంది. దానికి సిద్ధంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో కొంతమంది వ్యక్తులు మోసం చేసే ప్రయత్నం ఈ రాశి వారిని ఎక్కువగా చేస్తారు. అటువంటి వ్యక్తుల యొక్క మాటలకు ఏమాత్రం కూడా ప్రభావితం అవ్వకండి. ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాలు, పూజించాల్సిన దైవం విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ, కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ దగ్గరలో ఎక్కడైనా రాముల వారి యొక్క ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ ఉంటే వెళ్ళి స్వామివారికి వస్త్రాలు సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు సాగితే తప్పకుండా కూడా వారి కోరిక ఆ ధర్మబద్ధమైనది అయితే మాత్రం నెరవేరుతుంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం ఈ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే వీరికి ఈ వారం అంతా కూడా శుభవారంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. వీరు ఏది అనుకుంటే ఎక్కువగా అదే జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మంచి అనుకోవాలి. కాబట్టి మంచిగా ఆలోచనలు చేయడం, మంచిగా సంతోషం గడిపే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. గత కొంతకాలంగా మనసులో ఏదేదో రకాల ఆలోచనలు, భయాందోళనలు ఉన్నాయో అటువంటి వాటి నుంచి ఎవరు వీరు బయటకు వస్తారు అని చెప్పొచ్చు. స్నేహితులతో, ఇష్టమైన వ్యక్తులతో హుషారుగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం పెరగడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ వారం ఫలిస్తాయి. రుణ బాధల నుంచి కాస్త విముక్తి కూడా వీరికి లభిస్తుంది. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో త్వరలో జరపబోయే శుభకార్యాలపై సంప్రదింపులు కూడా జరుపుతారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. పెద్దలు ఇచ్చే సలహాలు తూచా పాటిస్తారని కూడా చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు పరిష్కారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. కావున వీరు దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరుతాయి. అదేవిధంగా మంచి లాభాలు కూడా ఈ వారం వృశ్చిక రాశి వ్యాపారస్తులు సంపాదిస్తారు. అదేవిధంగా నూతన ఉత్పత్తుల కోసం కూడా వీరు ఆలోచనలు చేస్తారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ సత్తాను చాటుకొని ముందుకు సాగుతారు. విధి నిర్వహణలో వీరికి ఎదురు చెప్పేవారు ఈ వారం ఉండరని కూడా చెప్పక తప్పదు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. మహిళల కుటుంబంలో తగిన ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచనలు ఏమిటి అంటే ఆర్థిక పరంగా ఎదుటి వ్యక్తికి అప్పు సాధ్యమైనంత వరకు ఇవ్వకపోవడం, హామీలు ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి అయితే మాత్రం తగిన జాగ్రత్త తీసుకుంటూ వారికి రుణం ఇవ్వడం మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబ వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏమాత్రం కూడా అటువంటి వాటికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం మంచిది. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల ఈ వారం వీరికి మరింత మెరుగైన ఫలితాలు సాధించే శక్తి చేకూరుతుంది అని చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, కీలక నిర్ణయాలు ఏదైనా వృశ్చిక రాశి ఈ వారం తీసుకోవాలి అని చెప్పనుకుంటే ఎక్కడన్నా ఆలయానికి వెళ్ళి స్వచ్ఛమైన తేనెను తీసుకుని వెళ్ళి ఆలయంలో అక్కడ స్వామివారి యొక్క అభిషేకానికి ఉపయోగించమని ఇచ్చి రావడం మంచిది. ఈ విధంగా తేనెను ఆలయంలో దానంగా ఇస్తే తప్పకుండా కూడా మీరు మంచి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారిని గత కొంతకాలంగా ఎవరైతే వ్యక్తులు బాగా వ్యతిరేకించారో, ఎవరైతే వ్యక్తులు వీరిని విమర్శించారో అటువంటి వారు వీరి దగ్గరికి వచ్చి వీరిని ప్రశంసిస్తారు అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధించడం వల్ల ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో
పలుకుబడి కల వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన దానికన్నా కూడా ఈ వారం పెద్ద మొత్తంలో డబ్బు వీరికి చేతికి అందే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థికంగా పుంజుకుంటారు. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తొలగించుకుంటారు అని చెప్పొచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇంటికి బంధువుల తాకిడి కూడా ఈ వారం కూడా వీరికి కాస్త ఎక్కువగానే ఉంటుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది మాత్రం ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం అని చెప్పి అనుకుంటే వైద్యులను కలవడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఆశించినంతగా లాభాలు కూడా దక్కడం వల్ల ఈ రాశి వ్యాపారస్తులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. టెక్నికల్ రంగం వారి యొక్క చిరకాల కోరిక ఈ వారం నెరవేరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. మహిళలు ఈ వారం గత వారం కంటే కూడా చాలా సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే వ్యాపారస్తులకు ఈ వారం అప్పుడప్పుడు కొద్దిగా వ్యాపారాల్లో ఆటంకాలు, అవాంతరాలు ఎదుర్కోవడం, వినియోగదారులతో గొడవలు జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి కాస్త నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించడం వ్యాపారస్తులకు చాలా మంచిది. అదేవిధంగా స్థిరాస్తి కొనాలని చెప్పి అనుకుంటే అక్కడ ఏదన్నా కూడా కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త తెలివిగా వ్యవహరించడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహారాలు, పూజించాల్సిన దైవం విషయానికి వస్తే గణేశాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం ఈ వారం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా కూడా గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికమాలను సమర్పించి మనసులో ఉన్న సంకల్పాన్ని నివేదించుకుని ముందుకు వెళ్ళడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా సహాయం కూడా అందుకుంటారని చెప్పవచ్చు. కొంత ఆలస్యమైన అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏదైతే ఉన్నత విద్య కోసం ఆలోచన చేస్తారో అటువంటి వారు ఉన్నత విద్యకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఈ వారం వీరికి అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఇవాళ వీరు సాధ్యమైనంత కూడా ప్రశాంతంగా, సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. బంధువులు, సోదరవర్గం మొత్తం మనస్పదలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, భూములు ఎవరితో కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పవచ్చు. వంశపారపర్య ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు, సమస్యలు ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం ఈ వారం గత వారం కంటే కూడా వీరికి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక సమాచారం ఏదైతే ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకు అందుతుందో అది చాలా ఊరట కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలన్నింటినీ కూడా వీరు ధైర్యంగా అధిగమిస్తారు. టెక్నికల్ రంగం వారు తమ పై అధికారులు తమ మీద ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈ రాశి మహిళలు వివాదాల పరిష్కారంలో సొంతంగా ఆలోచించి చొరవ చూపి వాటిని పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్య సూచన ఏంటంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక వార్త ఏదైతే అంతుందో ఆ వార్త కాస్త ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఆ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వారు ప్రతి పైసా కూడా ఈ వారు సంపాదించే దాని పట్ల జాగ్రత్తగా మెలగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీరు కానీ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మోసాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. లెక్కల్లో తేడాలు వస్తాయంటే అది జరుగుతుంది. కాబట్టి కాస్త వ్యాపారస్తులు జాగ్రత్తగా వారి సంపాదన ఎంత కొన్నాము అని చెప్పేసి ఒకసారి జాగ్రత్తగా అకౌంట్స్ అంటే వాటిని పరిశీలించుకోవడం మంచిది. పరిహారం విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు నెలకొన్న ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. గతంలో జరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నూతన పునాదులు కూడా వేసే ప్రయత్నం చేస్తారు. ఇతర వ్యక్తుల విషయాలపై ఆసక్తి తగ్గించుకుంటే వీరికి చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ భారం కూడా కొంతవరకు తగ్గించుకుంటారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో అందరితో కూడా ప్రేమగా మసలుకిన ప్రయత్నం చేస్తారు. బంధువులు కూడా వీరి మీద ఎనలేని నమ్మకాన్ని చూపుతారు అని చెప్పవచ్చు. కొన్ని వివాదాలు ఏమైనా ఉంటే కుటుంబానికి సంబంధించినవి వాటిని కూడా
పరిష్కరించుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో ఏదైనా కూడా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా బంగారు ఆభరణాలు కొందాం అని చెప్పి నిర్ణయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా వీరికి ఈ ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమస్యలు తీరుతాయి అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు అన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు దక్కడం వల్ల వీరు చాలా హుషారుగా గడుపుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో అంటే విధి నిర్వహణలో రాజీ పడకుండా పట్టుదలతోటి కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. కానీ సహచరులతో కొద్దిగా గొడవలు ఏర్పడే అవకాశం మాత్రం ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం ఉంటుందని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి చక్కటి చేయూత లభిస్తుంది. దీనివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీరు సహచరుల యొక్క చేయూత లభించడం, పై అధికారుల యొక్క అండదండ లభించడం వల్ల దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మహిళలు స్థిరాస్తి విషయంలో కొంత లాభాలు చేతికదడం వల్ల సంతోషంగా వీరు గడుపుతారు. మరొక నూతన స్థిరాస్తి కొనే ప్రయత్నం కూడా ఈ రాశి మహిళలు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక వీరికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన, ఆర్థికంగా ఏదైతే వీరికి కాస్త అభివృద్ధి ఉంటుందో, ఎక్కువగా డబ్బు ఏదైతే సంపాదిస్తారో ఆ డబ్బును అంటే ఆ లాభం ఏదైతుందో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే ప్రధానంగా కూడా సంపాదించే ప్రతి రూపాయి, ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా మీరు గమనిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులు ప్రధానంగా పై అధికారులు వీరిని బాగా పొగిడి నూతన బాధ్యతలు వీరికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తే కాస్త అనవసరపు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పనుకుంటే ఈ వారం అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత ముందుకు సాగడం మంచిది. తదుపరి మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు బాగా కూడా మీనరాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. కష్టమే తప్ప ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. సహనంతో మసలుకున్న కొన్ని సమస్యలు వీరిని పట్టి పీడిస్తూనే ఉంటాయి అని చెప్పొచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కాస్త వేగం తగ్గుతుంది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక అవసరాలు బాగా పెరగడం వల్ల నూతన రుణాలు చేయడం కానీ లేదా గత కొంతకాలం నుంచి దాచిపెట్టుకున్న డబ్బును ఖర్చు చేసినటువంటి పరిస్థితి కానీ ఈ వారం వీరికి ఎదురవుతుంది. లేనిపోని ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాల పట్ల మీనరాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. కుటుంబపరంగా చూస్తే బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగడమే చాలా మంచిది. సోదర వర్గం వారితో కొద్దిగా మనస్పర్ధలు మాత్రం తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీరు ఏం మాట్లాడినా అది మనస్పర్ధలకు, గొడవలకు దారితీస్తుంది. కాబట్టి మీనరాశి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ వ్యవహారాలకు, కుటుంబ సభ్యులకు సంబంధించిన నిర్ణయాలు వీరు తీసుకున్నప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ప్రతిష్టంభన తప్పదు. కొన్ని ఒప్పందాలు కూడా వాయిదా పడతాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు వీరి సహనాన్ని పరీక్షిస్తాయి అని చెప్పవచ్చు. ఆహార నియమాలు పాటించడం, వైద్యులు అందించే సూచనలు పాటించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు అతి సామాన్యమైన లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు శ్రమ బాగా కూడా అధికమవుతుంది. నూతన బాధ్యతలు స్వీకరించే విషయంలో కానీ, ఉద్యోగ మార్పు విషయంలో కానీ మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. టెక్నికల్ రంగంలో ఉన్నవారు తమలో దాగి ఉన్న నైపుణ్యతను చూపే ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకేమో సోదరులతో విభేదాలు అధికమవుతాయి. ఈ రాశి వారికి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన ఏమిటంటే వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వాములను అతిగా విశ్వసించి ముందుకు వెళ్లే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా వినియోగదారులకు ఏదైనా కూడా వీరు అప్పుగా ఇచ్చేటప్పుడు వీరి వస్తువులు 1-2 సార్లు ఆలోచించి వ్యాపారం చేయడం మంచిది. ఎంత మాత్రం అవకాశం ఉన్నా క్యాష్ అండ్ క్యారీ బిజినెసే ఎక్కువగా ఈ రాశి వ్యాపారస్తులు చేయడం మంచిదని చెప్పవచ్చు. అలాగే ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం, కుటుంబంలో ప్రశాంత వాతావరణం కోసం కాస్త సామరస్య ధోరణిని అవలంబించడం మంచిది. ఇక మీనరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే అనునిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేయడం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక కీలక నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలని చెప్పి అనుకుంటే ముఖ్యంగా ఇష్టదైవానికి పరమాన్నాన్ని వంటి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్య
ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది, ఇటువంటి విషయాల్లో వీరంతా కూడా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఒక్కొక్క రాశి వారికి ముఖ్యమైన సూచనలు కూడా తెలుసుకున్నాం కదా, వీటిని వీళ్ళంత వరకు కూడా ఆచరించే ప్రయత్నం చేయడం అందరికీ మంచిదని చెప్పొచ్చు. సోమవారం నాడు ప్రసారమయ్యే దినఫలాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.